హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఏంటా అని దోసకాయలండి. నా గార్డెన్లో ఏమేమి కాయగూరలు పండాయో మరి చూసేద్దామా? రండి, మరి లేట్ ఎందుకు. ఇంకా అవన్నీ కాయగూరలు పండించేసరికి మాకు ఒక 3 months పట్టిందండి. బాగా వస్తున్నాయి. ఇప్పుడు 3 months తర్వాత బాగా మంచిగా వస్తున్నాయి కాయగూరలు. అప్పుడైతే ఒక్కొక్కటి 2 వేసి 3 వేసి వచ్చేవి. ఇప్పుడైతే వంకాయలు, దోసకాయలు చూశారు కదా. వంకాయలు, దోసకాయలు అయితే చాలా ఎక్కువ వచ్చాయండి. చిక్కుడుకాయలు కూడా వచ్చాయి, బెండకాయలు వచ్చాయి. అవన్నీ చూపిద్దామని వీడియో చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి. ఇంకా 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 నేతి బీరకాయలు కూడా బాగా కాసాయండి. బీరకాయలు కూడా బాగా కాసాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ గార్డెన్లో చూడండి ఎంత బాగున్నాయో. నా గార్డెన్ చూసారా? మరి నేను పెడుతున్నాను కదా గార్డెన్ వీడియోలన్నీ. నా ఛానల్లో అమెరికా తెలుగు నేస్తం ఛానల్లోకి వెళ్తే నా గార్డెన్ గురించి తెలుస్తాయి. ఇంక ఇది ఏంటనే గుమ్మడికాయ అండి. గుమ్మడికాయ కోద్దామని చెప్పి పైకి ఎక్కుతున్నాను. కోసాను కదా, చూసారు కదా. కొయ్యలేనేమో అనుకున్నాను. కొయ్యకపోతే మా హస్బెండ్ని తీసుకెళ్ళి పైకి ఎక్కించి కోద్దాం అనుకున్నాను, కానీ కోసాను. బాగానే వచ్చిందండి. కానీ ఎక్కువ అయిపోయిందని చెప్పి ఆ ట్రిల్ ఉంటుంది కదండి, ట్రిల్ కొంచెం కింద పొంగిపోతుంది. అంత పెద్ద కాయలు కింద కాస్తాయంట. నాకేంటో పైన ఉన్నాయని ఇంకెందుకులే అని, పిండితో ఉన్నాయి కదని చెప్పి నేను కట్ చేయలేదు. గుమ్మడికాయలు అయితే ఇప్పుడు చాలా ఎక్కువ వస్తున్నాయి. చల్లదనానికే వస్తాయేమో మరి గుమ్మడికాయలు. హార్వెస్ట్ చేశానండి. లోపల మనకి గింజ విడిగా, కాయ విడిగా వచ్చేసింది. లాస్ట్ కాయ అలా వచ్చిందేమో అనుకున్నాను ఎండలకి, కానీ ఈ కాయ ఇత్తనమే అంతేనండి. అవి కట్ చేస్తే ఎలా వస్తుందంటే అది లోపల కాయలాగా గుజ్జులాగా విడిగా వచ్చేస్తుంది. ఆ గుజ్జు అంతా గింజలు అవి తీసేసి సీడ్స్ లాగా పెట్టేశానండి మొత్తం అంతానా. లాస్ట్ టైం వడియాలు పెట్టాను, ఈ టైం కూడా వడియాలు పెట్టాను. ఎందుకంటే మాకు 90s 85లోని ఉంది ఎండ, అందుకని చెప్పి. అమెరికాదండి, అమెరికాలోని అలా కాయలు వస్తాయేమో మరి. ఇండియన్ కాయలు అయితే మొత్తం గ్యాప్ ఉండదండి. దీనికి ఏంటో మరి గ్యాప్ ఉంది. ఈ విత్తనమే అంతేమో. వాటర్ మాత్రం ఫుల్గా ఉంది. లాస్ట్ టైం వాటర్ లేక అలా వచ్చిందేమో అనుకున్నాను. అది అలా తీసేసాను, కట్ చేసేసి ఆ లోపల ఉన్న గింజలన్నీ తీసి ఆ గుజ్జు అలా తీసి పెట్టాను. మళ్ళీ ఆ గుజ్జు కూడా దాంట్లోనే వేసానండి. చూసారా కాయ ఎలా వచ్చిందో. ఆ విడితో ఆ గింజల సీడ్స్ అన్నీ పక్కకు తీసేసి మళ్ళీ సీడ్స్ పనిచేస్తాయి కదా అని చెప్పి తీసి పెట్టానండి. చూడాలి మరి నెక్స్ట్ ఇయర్ ఎలా వస్తాయో ఏంటో అని. అవన్నీ తీసేసి ముక్కలు కోసేసి మొత్తం చిన్న చిన్న ముక్కలు కోసేసానండి. తొక్క ఏమి చేయకుండా ఎండలో పెట్టేశాను. మీకు కావాలంటే మామూలు వడియాలు పెట్టుకోకుండా అలా ముక్కలు కూడా యూజ్ చేసుకోవచ్చండి. నేను వడియాలు పెట్టాను, కొంచెం మినపప్పు అది కలిపి. నా వీడియోలోకి వెళ్ళి చూడండి వడియాలు ఎలా పెట్టాలి ఏంటి, ఆ వీడియో కూడా చేశాను, మీకు పెట్టాను. యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి. వడియాలన్నీ పెట్టేసరికి ఎండ బాగా ఎక్కువ వచ్చిందని వడియాలు స్టార్ట్ చేస్తానండి. ఈరోజు వడియాలు పెట్టేశాను కాబట్టి ఇంకా ఒక 2 days ఎండితే చాలండి. ఫస్ట్ రోజు మాత్రం కొంచెం ఎండ తక్కువ ఉందండి, తర్వాత రోజు మళ్ళీ మామూలుగా ఎండిపోయాయని మంచిగా అయిపోయింది. ఇంక ఇయర్ అయిపోయిన తర్వాత ఇంక ఇయర్కి అయిపోయినట్టేనండి. వడియాలు పెట్టాను, లాస్ట్ వడియాలు. ఎందుకంటే వంకాయలు చూశారు కదా, ఈసారి వంకాయలు ఎక్కువ చెట్లు వేయకూడదండి, తక్కువ చెట్లు వేసుకోవాలి. నాకైతే 15 kgs పైన వచ్చాయండి వంకాయలు మాత్రం. చాలా వచ్చాయి. అందరికి ఇచ్చుకునేసరికి నాకు అయిపోయింది. ఇవ్వచ్చు మంచిదే, కానీ మరీ ఎక్కువైపోతే మరి ఎవరికి ఇవ్వాలి ఏంటని డిసైడ్ అవ్వలేం కదండి. చాలామంది మెసేజ్ పెట్టే వాళ్ళందరికీ ఇచ్చాను. ఇంకా వేస్ట్ అయిపోతాయి కదండి అన్ని వంకాయలు. వేరేవైతే ఏమైనా పచ్చడి చేసుకొని ఏమైనా ఉంచుకోవచ్చు కానీ అండి, వంకాయలు అయితే చాలా ఎక్కువ వచ్చాయండి. హార్వెస్ట్ చేస్తాను వంకాయలు కూడా. మళ్ళీ వంకాయలు హార్వెస్ట్ చేసి బెండకాయలు హార్వెస్ట్ చేశానండి. ఎంత బాగా వచ్చాయో చూసారు కదా, తాజాగా ఉన్నాయి. చాలామందికి అన్నీ ఇచ్చానండి. అన్నీ ఇచ్చేసరికి ఇంకా వంకాయలు, బీరకాయలు, ఆనపకాయలు అయితే నాకు ఇండియన్ ఆనపకాయలు వచ్చాయండి. పొడుగ్గా ఉన్న ఆనపకాయలు చాలా ఎక్కువ వచ్చింది. ఇది తులసికోట అండి, ఇది తులసికోట మొక్క, లక్ష్మీ తులసి. వంకాయలు అంటే ఇది మువ్వ వంకాయలు, గుత్తు వంకాయలు ఉంటాయి కదండి, అవేనండి అవి. చాలా బాగా వచ్చాయి. ఎంత బాగా వస్తాయో అనుకోలేదు నేను, అందుకే వేసాను. అంటే ఏ చెట్టు వస్తాయో తెలియదు కదా. ఫ్లవర్స్ మొక్కలు కూడా అలాగే వచ్చాయండి. దలియానో మరి నాకు తెలియదండి, అది కరెక్ట్ పేరు తెలియదు. వేయడం అయితే వేసాను. అలాగే గోర్చిక్కులు కూడా వచ్చాయండి, చాలా బాగా వచ్చాయి. గోర్చిక్కుళ్ళు అయితే ఒక 3 మొక్కలు ఉంటే చాలండి. నాకు ఒకటి ఉంది మొక్క. ఆ మొక్కకే గుత్తులు వచ్చాయి. మాకు సరిపోయాయండి, ఫ్యామిలీకి సరిపోయాయి.
అలా ఒకటి ఒకటి వారంలో మార్చి వస్తే పర్వాలేదండి. అంటే నాకు తెలియలేదు కదా, ఫస్ట్ టైం గార్డెన్ వేసాను. నేను ఫస్ట్ టైం గార్డెన్ వేసినా చాలా బాగా వచ్చింది. మన వీడియోలోకి వెళ్ళి చూడండి, అమెరికా తెలుగు నేస్తం రూపా కోలా కొడితే వస్తుందండి. యూట్యూబ్లోని ఫాలో అవ్వండి, లైక్ చేయండి. చూసారా గోరుచిక్కుళ్ళు ఎన్ని వచ్చాయో, చాలా ఎక్కువ వచ్చాయండి గోరుచిక్కులు అయితే. మొత్తం అంతా చిక్కుడుకాయలు కూడా అలాగే వచ్చాయండి. చిక్కుడుకాయ పాదు చూసారా ఎంత బాగా వచ్చిందో పైన అంతాను. ఇది మా ఇంటి వెనకాతల వాలి అండి, ఎందుకంటే బాగుంది కదా అని చెప్పి పెట్టాను. చూస్తారని. నాదైతే ఇలా రౌండ్గా వేసినవండి అవన్నీ. ఇవన్నీ గోరుచిక్కుళ్ళేనండి. దగ్గర జూమ్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. చూశారు కదా గార్డెన్ అంతా వీడియో పెట్టాను, అన్నీ పెట్టాను కదండి. ఎలా వచ్చాయి కాయగూరలు ఇవ్వానండి. ఇంకా దొండకాయలు వచ్చాయండి, పెట్టలేదు. ఈసారి నెక్స్ట్ దొండకాయలు కూడా పెడతాను నేను వీడియో చేసి. ఇవన్నీ నేను మామూలుగా షార్ట్ లాగా కూడా పెట్టానండి, ఫుల్ వీడియో కూడా పెట్టాను. ఒకే దాంట్లోని కావాలని అడిగారు అందరూ, ఎలా వేసావు ఏంటని. ఇప్పుడు చాలామంది నాకు గార్డెన్ గురించి అనేది కొంచెమే తెలుసండి, అంత ఎక్కువ కూడా తెలీదు. ఓకే, నెక్స్ట్ ఇయర్ ఇంకా మళ్ళీ ఇంకా బాగా ట్రై చేద్దామని చూశాను. వీటికి నేను ఏ మందులు కొట్టలేదండి. నేను ఇంట్లో తయారు చేసిన పురుగులకి మందు అంతా నేను ఇంట్లో తయారు చేసిందే కొట్టానండి. పురుగు అయితే రాలేదు దేనికి, ఆకు తినేయడము ఇవి అవిని. కానీ మాకైతే ర్యాబిట్స్ ఉన్నాయి, ర్యాబిట్స్ ఎలకలు అవి ఉన్నాయి. అవి దానివల్ల బాగా మొక్కలన్నీ ఇదైపోయాయి. ర్యాబిట్లు అయితే కొంచెం చిగురెడుతూనే కొరికేసాయి, వాటితో కాపాడుకునేసరికే సరిపోయింది. ఇదేంటా అని చెప్పి ఇత్తనానికి ఉంచానండి నేతి బీరకాయ. చూసారా ఎంత పొడుగ్గా ఉందో. ఫస్ట్ కాసిన దానికి ఇత్తనాలు ఉంచాలండి. ఇవన్నీ మా గార్డెన్లో పండాయి. మా అబ్బాయి పేర్లు చెప్పమంటే చెప్తున్నాడు అన్నీ, చాలా బాగా కాసాయని. సరే అని చెప్పి పిల్లలకు కూడా తెలియాలి కదండి. అలాగే మునగాకండి. మునగాకు నాకు నా వీడియోలోకి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది. మునగాకు నేను చపాతీల్లోనే వాడతాను ఎక్కువ, చపాతీస్ అని. మునగాకు చూశారు కదా, ఇది కూడా చపాతీల్లోనే వేసుకోవచ్చండి. ఇది పొనగంటి కూర అండి. నేను లాస్ట్ టైం వీడియోలో షార్ట్లో పెట్టాను కదా, కటింగ్ చేసి వేసి అలా వేసాను తొట్టులోని, అవే వచ్చేసాయి మంచిగాన. చూసారు కదా, పొనగంటి అంటారండి దాన్ని. చాలా మంచిదండి కన్నుకి, అది చెప్పాను కదా లాస్ట్ టైం వీడియోలోని. ఇది కూడా హార్వెస్ట్ చేశానండి. ఇది చాలా ఈజీ అంటండి. నాకు వేరే వాళ్ళు ఇచ్చారండి పొనగంటి కూర, చాలా బాగా వచ్చింది కూర అయితే. ఎక్కువ వచ్చింది, చాలా ఎక్కువ వచ్చేసింది. ఇంకా చాలులే అని చెప్పి మా అబ్బాయి కూడా ఇంకా తినలేకపోతున్నానంటేనే సరే అని చెప్పి హార్వెస్ట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పడేసాను కొన్ని. సరే అని చెప్పి డీప్ ఫ్రిడ్జ్లో కాయగూరలు కూడా ఎలా చేసుకోవాలో ఏంటో నేను వీడియో చేసి పెట్టానండి, ఎక్కువగా వెజిటేబుల్స్ అయిపోతే. ఇంక ఇది కూడా కొంచెం చాలా కష్టమైంది, అది ఆరబెట్టి ఐస్లా చేయాలంటే ఆకుకూరలు చాలా కష్టం అండి. వెజిటేబుల్ అయితే చాలా ఈజీ, పెద్ద కష్టమే ఉండదు. అవి కట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చా, ఎలా చేయాలి అంటే నేను ముందు వీడియోలో పెట్టానండి, చూడండి. ఇది హార్వెస్ట్ చేసే వాటిలే కాబట్టి దానికోసం ఎక్కువ డిస్కస్ చేయను. ఇది ఎందుకంటే ఇది ఇలా తెంపుకుంటే కొంచెం హార్వెస్ట్ చేసుకుంటే బాగా ఎక్కువ వస్తాయి మనకి వెజిటేబుల్స్. అంటే ఆకుకూరలు ఎప్పుడైనా అయిపోయిందంటే కట్ చేసేయండి. అది మీరు వండుకోపోయినా కట్ చేస్తూ ఉంటేనే మంచిగా రెడీ అవుతుంది, లీఫ్ అంతా మంచిగా వస్తుంది. నాకు ఈ లీఫ్ గురించి, ఈ పొనిగంట గురించి నాకు తెలియదండి. నాకు వేరే వాళ్ళు చెప్తే మంచిది అన్నారని చేశాను. చూసారా, ఇవి బొడ్డ కాకరకాయలు అంటారండి, చిన్న కాకరకాయలు అవి. జస్ట్ నేను ఫస్ట్ స్టార్టింగ్లో అవి కాసాయి, చాలా చిన్నగా వస్తున్నాయి. అయ్యో ఎందుకు వేసామో అనుకున్నాం, కానీ తింటే చాలా టేస్ట్గా ఉన్నాయండి. బొడ్డు కాకరకాయలనే ట్రై చేయొచ్చు, మనకు ప్లేస్ ఉంటే వేసుకోవచ్చు. లేదు కాకరకాయలు పెద్ద కాకరకాయలు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. రెండు వేసుకోండి, కాకరకాయలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇదైతే చిన్నపిల్లలకి బాగా నచ్చుతాయి. అవి చిన్న పచ్చిమిరపకాయలు అండి, అవి ఆ కలర్లోకి వస్తేనే కట్ చేయాలి. అవి ఆ కలర్లోకి. మిరపకాయ అంటారు కదా, అది బెండకాయలు అండి. అవన్నీ వంకాయలు ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చాయి.